కోటాయం నుంచి కోమర్గావ్ ప్లేస్కి వచ్చాము బోటింగ్ చేయడానికి. వెళ్దాం, ఇక్కడ బోటింగ్ ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందంట, తప్పకుండా చేయమన్నారు. ఇక్కడ లేక్స్ చాలా బాగున్నాయి. మనం బోటింగ్ వెళ్ళి చూడ ఎలా ఉంటుందో చూద్దాం. కొమరం బోట్ చెట్టి ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడే రీచ్ అయ్యాం ప్లేస్కి. ఈ బాటల్లోనే వెళ్తాం అనుకుంటా. ఎస్, ఈ రూట్లో ఫుడ్ కావాలంటే కిలిక్కూడ్ మెయిన్ ఫుడ్ అంట. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కిలిక్కూడ్ అని. టూరిస్ట్కి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఖచ్చితంగా విజిట్ చేసి తింటారంట. ఫిష్ చాలా బాగుంటుందంట. కేరళలోనే చాలా బాగుంటుంది. కెరిమి. ఈ కొమరం కోమ్ ప్లేస్లో అన్ని రిసార్ట్సే. తాజ్ రిసార్ట్ కూడా ఉంది. అఫోర్డ్ చేసే మనీని బట్టి మనం రూములు స్టే చేయొచ్చు. మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి, హౌస్ బోట్స్ ఉన్నాయి. హౌస్ బోట్ 1500 ఫర్ అవర్. హౌస్ బోట్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి. మేమిద్దరమే వచ్చామని ఈ చిన్న షికార్ బోట్ తీసుకున్నాం. పర్ అవర్ 1500. చూద్దాం ముందు ఎలాంటి మంచి మంచి సీనరీస్ చూపిస్తాడు. ఈ షికార్ బోట్ కెపాసిటీ 8 మెంబర్స్ అంట. ఇతనే మన బోట్ పైలట్. వాటర్ డెప్త్ వచ్చి 12 అడుగులు ఉంటుందంట. ఇక్కడి నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. అన్ని హౌస్ బోట్సే. హౌస్ బోట్స్, షికార్ బోట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అబ్బా అబ్బా ఎంత బాగుంది చూడండి. 2 కళ్ళు సరిపోవడం లేదు నాకు. ఇంత మంచి లొకేషను, ఈ స్పాట్స్ మన సైడ్ ఉండవండి. కేరళకి రావాల్సిందే. నేను అలపిలో చాలాసార్లు వెళ్ళాను కానీ అలపిని మించిపోయింది. కుమరకాం ఖచ్చితంగా రావాల్సిందే. ఈ స్పాట్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మేమిద్దరమే వచ్చాం కాబట్టి నార్మల్ షికార్ బోట్ తీసుకున్నాం. నెక్స్ట్ టైం తప్పకుండా మంచి ఒక హౌస్ బోట్ తీసుకొని స్టే చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి ఇలా. అయినా ఇది కూడా చాలా బాగుంది. మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ కేరళలో బోటింగ్ అంటే అలపి అంటారు. అలపి కాదు, అందరూ కోమర్కాం రావాల్సిందే. ఇంత బాగుంది తెలుసా. అలపిలో అయితే ప్రైసెస్ హైగా రేట్లు చెప్తారు. ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చి హౌస్ బోట్లో స్టే చేయాల్సిందే. మేము నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కోటాయం నుంచి ఈ కోపర్కాం వచ్చి కంపల్సరీ స్టే చేస్తాం. ఇక నేనేమి మాట్లాడను. ఒక 2 మినిట్స్ అలా వీడియోని పెడుతున్నా చూడండి అంతే. మంచిగా ఆ సౌండ్స్ అవి.
ఇది. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ బోట్ షికారు, పక్కకే ఇల్లులు, చాలా బాగుంది. రకరకాల హౌస్ బోట్స్ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఉంటుందంట, అప్ టు 4 బెడ్రూమ్స్ వరకు ఉంటుందంట. సేమ్ అలిపిలో లాగానే, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్, విలేజెస్లోంచి వెళ్తుంది. ఈ బోట్లో 4 బెడ్రూమ్స్ ఉంటాయంట. 5 బెడ్రూమ్సా? 5 బెడ్రూమ్స్. మనం పెట్టే రేటుని బట్టి బోట్లు వస్తూ ఉంటాయి, కానీ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం 5,000 కూడా ఇలా హౌస్ బోట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్లో వెళ్తున్నారు, సేమ్ అలాంటి బోటే. మన దాంట్లో 8 మెంబర్స్, అది 4 మెంబర్స్. ఇది 2 బెడ్రూమ్స్ హౌస్ బోట్. ఇది 3 బెడ్రూమ్స్ హౌస్ బోట్ అంట. బాగా డబ్బులు సంపాదించి ఇలా వాటర్ పక్కకే ఒక విల్లాని ఫ్యూచర్లో తీసుకుంటాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ కామెంట్ చేసే వాళ్ళకి నేను తీసుకున్న రిసార్ట్లో వాళ్ళకి 1 డే ఇస్తాను ఆఫర్. ఫ్యూచర్లో ఇప్పుడే కాదు, బాగా డబ్బులు సంపాదించి ఒక రిసార్ట్ తీసుకొని ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి కూడా 1 డే ఛాన్స్ ఇస్తాను. ఇది చవక బోట్ 50 రూపీస్ అంట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా ఇక్కడ విలేజెస్ టు విలేజెస్ రన్ అవుతుంది. 10 రూపీస్ నుంచి ఫేర్ స్టార్ట్ అవుతుందంట. 10 రూపీస్ టు 50 రూపీస్. వాళ్ళు ఎవరో ఫారినర్స్ ఉన్నారు అందులో. నేను మన లోకల్స్ అనుకున్నా, ఇండియా వాళ్ళు. ఆ బోట్లో ఫారినర్స్ వెళ్తున్నారు. మనకి వాళ్ళు ఫారినర్స్, వాళ్ళకి నా కొడుకు ఫారినర్. ఈ లొకేషన్ గురించి అయితే నేను చెప్పను, మీరే మీ ఊహకు ఎలా అనిపిస్తే అలా ఊహించుకోండి. ఇప్పుడే మన బోట్ పైలట్ చెప్పారు ఇక్కడ రెస్టారెంట్ ఉందంట, ఫుడ్ ఏమైనా కావాలంటే ట్రై చేయండి. ఆకలిగా లేదు, చూద్దాం. ఇలా రైడ్ చేసేటప్పుడు ఫుడ్ తింటూ వెళ్తుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలపిలో అప్పుడు వెళ్ళాము, ఇక్కడ కూడా ఒకసారి ఈ బోట్ షికార్లో కూడా ట్రై చేద్దాం. ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయో వెళ్ళి చూద్దాం. సీ ఫుడ్ రెస్టారెంట్ శివగంగా. ఇక్కడ హోటల్ నేమ్ వచ్చి శివగంగా అంట. చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయి. కొమరం కాప్. ఈ రెస్టారెంట్లో ఈ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇవి ప్రైసెస్. నేనైతే ప్రాన్స్ తీసుకున్నాను. ఎలా చేశారో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడే టేస్ట్ చేసా ప్రాన్స్, చాలా మంచిగా ఉంది. నేను కొంచెం స్పైసీ తక్కువ చెప్పాను, వేరే రాష్ట్రానికి వచ్చాను కదా అని. చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. అలా బోట్లో వెళ్తూ ఈ నీటిలో అలలతో చాలా మంచిగా ఉంది. బెస్ట్ స్పాట్ టు విజిట్ ఇన్ సమ్మర్. నాకైతే ఈ స్పాట్ చూస్తుంటే ఏమై చేసేవాలో నాగ చైతన్య
సమంత కోసం వచ్చిన సీన్ గుర్తొస్తుంది. అక్కడ దూరంగా బోటింగ్ చేస్తున్నారు కదా, అది ఫిషింగ్ బోట్ అంట. ఇక్కడ స్మాల్ విలేజెస్కి వాళ్ళే ఫిషెస్ పట్టిస్తారు. ఇది రెస్టారెంట్స్కి విలేజ్. వాళ్ళే ఫిషెస్ పట్టుకొని సేల్ చేస్తారు. రైస్ కూడా తీసుకున్నాం, కేరళ స్టైల్ రైసు. దీంట్లో ఫిష్, పప్పు, వాళ్ళ సాంబారు, పెరుగు ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు ఒకసారి. అప్పుడప్పుడు ఇలాంటి హాలిడేస్లో ట్రిప్స్ వేస్తూ ఉంటే మైండ్ రిలీఫ్ అయ్యి ఇంకా మంచిగా పరిగెత్తుతూ పని చేయాలనిపిస్తుంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళు. విలేజర్స్కి పికప్ అండ్ డ్రాప్ కోసము మంచి స్పాట్ ఏర్పాటు చేస్తున్నారు. దూరంగా హౌస్ బోట్స్ ఉన్నాయి చూడండి. ఈ వాటర్ ఫ్లో అవుతూ కొచ్చిన్లో వెళ్ళి కలుస్తాయంట. పెద్ద లేక్లో కలిసి ఆ లేక్లోంచి అరేబియన్ మహాసముద్రంలోకి వెళ్ళిపోతాయంట. ఒక 10 seconds అలా వీడియో పెట్టుకున్నాను, నేనేం మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. చాలా మంచి స్పాట్. ఇప్పుడే బోట్ పైలట్ చెప్పాడు అక్కడ ఎగురుతున్న పక్షి పేరే కోమర్ ఖాన్. ఆ పక్షి పేరే ఈ ఊరికి పెట్టారంట, అందుకే కోమర్ ఖాన్ అని పేరు వచ్చింది. చాలా ఉన్నాయి, ఇప్పుడే అన్నీ ఎగిరిపోయాయి. కోకోనట్ రిసార్ట్ అంట, పర్ డే 65,000 అంట కప్పుల్కి విత్ బ్రేక్ఫాస్ట్. ఏమైనా ఉందా ఈ రిసార్ట్? అందరూ మాల్దీవ్స్ అంటారు. మాల్దీవ్స్ మించిన రిసార్ట్లు మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మన ఇండియా అంటే ఎప్పుడు ఓ రేంజ్లో ఉంటుందని. అసలు 2 hours ఎంతలో అయిపోయిందో మాకే అర్థం కాకుండా మరీ అయిపోయింది. చాలా బాగుంది ఈ బోట్ షికార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా హౌస్ బోట్ తీసుకొని 1 day టైం స్పెండ్ చేస్తాను. అప్పుడు దాన్ని పూర్తి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా స్పాట్కి మేము వెళ్ళిపోతున్నాము. ఇంకొక 15 minutesలో వెళ్తామంట. నేను మంచిగా ఈ సీనరీస్ని అంతా ఎంజాయ్ చేయాలి. ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ముందు మంచి వీడియోస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లోనే మేము వెళ్ళాము. అంకుల్ మొబైల్ నెంబర్ చెప్తారు, నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అంకుల్ని కాంటాక్ట్ చేయండి, తక్కువ ప్రైస్లో తీసుకెళ్తారు. నెంబర్ చెప్పండి. 9447529331. నేమ్ షాజీ. అంకుల్ కాల్ చేయండి, అంకుల్ తీసుకెళ్తారు. ఓకే అంకుల్, బాయ్. థ్యాంక్ యూ. మంచి రైడ్ తీసుకెళ్ళారు అంకుల్.